వి డిజిటల్ కు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్. ఒంటెల నడక మధ్య పోటెత్తిన జనం, హాజరైన వైసీపీ పెద్దలు. అధికారంలోకి రాగానే మహిళా అభ్యున్నతికి ప్రాధాన్యత. టీడీపీలోకి మహిళా కార్యకర్తలను సాదరంగా ఆహ్వానించిన గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. నూకాలమ్మ గుడికి తాళాలు వేసి ఇబ్బందులకు గురి చేశారు అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆరోపణ. అయ్యన నామినేషన్తో హోరెత్తించిన నర్సీపట్నం, భారీగా తరలివచ్చిన ఎన్డీఏ కూటమి శ్రేణులు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు కదం తొక్కారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కు అభిమానం పోటెత్తింది. 14 వార్డులకు చెందిన కార్యకర్తలు జనసందోహంతో నియోజకవర్గంలో రహదారులు నిండిపోయాయి. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డితో కలిసి ఆడారి ఆనంద్ కుమార్ గోపాలపట్నం నూకాంబిక ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని జ్ఞానాపురం జీవీఎంసీ జోనల్ కార్యాలయానికి బయలుదేరారు. గోపాలపట్నం నుంచి ఎన్ఈడి, కరాస, మర్రిపాలెం, కంచరపాలెం మీదుగా ముఖ్య నాయకులు, ఆయా వార్డుల కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి జ్ఞానాపురం జోనల్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నంలో అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందంటూ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ వేసినట్లుగా తెలిపారు. నియోజకవర్గంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నూకాలమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో శుభకరమని అన్నారు. ఆడారి ఆనంద్ కుమార్ మంచి మెజార్టీతో గెలవాలి అంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారు అవన్నీ కూడా ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో, అలాగే నేను 18 నెలలు కూడా ఏ విధంగా ప్రజలతో మమేకమై ఉన్నానో, వాళ్ళ కష్టాలతో నేను భాగస్వామ్యం అయ్యి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేశాను. ఈరోజు ఆ ఫలితం నాకు కనిపించింది. ఈరోజు ప్రజలకు రావడం అన్నది ఇది మొదటిసారి. చాలా ఆనందంగా ఉంది. పబ్లిక్ కూడా ఇందులో పాల్గొన్నారు. మరి మీడియా ద్వారా ఈరోజు ఇచ్చేసిన కార్యకర్తలకు, అలాగే ప్రజలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు అనకాపల్లిలో సీఎం గారు బహిరంగ సభ ఉన్నది. దానికి సంబంధించి కూడా ఇక్కడి నుంచి మేము అందరం వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఎల్లుండు గోపాలపట్నానికి ఈరోజు ఎల్లుండి రాబోతున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ప్రజలందరినీ కోరేది ఆ రోజు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకాలని, ఆ కార్యక్రమాన్ని మేము సక్సెస్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తాం. ఈరోజు ఎంతమంది వచ్చిన ప్రజలందరికీ మరొకసారి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓటమి భయంతోనే గోపాలపట్నంలో గల శ్రీ నూకాంబిక గుడికి తాళాలు వేశారు అంటూ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే ముందు అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ముహూర్తం పెట్టుకోగా తెలుగుదేశం కూటమి గుడికి తాళాలు వేసి ఇబ్బందికి గురి చేశారంటూ విమర్శించారు. ఉదయం దాదాపు 2 గంటల సేపు తాళాల కోసం కార్యకర్తలు ఎదురు చూడాల్సి వచ్చిందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఇటువంటి రాజకీయాలు చేసేవారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారంటూ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదంటూ హితో పలికారు. రాజకీయంగా ఎదుర్కోలేకే దేవాలయం దగ్గర కూడా రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. ఎన్ని తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో ఏ విధంగా చీప్గా పాలిటిక్స్ చేస్తున్నారనే దానికి ఇక్కడ వేలాది మంది ప్రజలు వచ్చి 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంటే గుడి అమ్మవారి దర్శనం చేసుకోనికుండా చేయాలి, ఆ విధంగా వీళ్ళని అడ్డుకోవాలి అని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారంటే ఓటమి భయంతోనే
తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎవరైనా నమ్మకం ఉండే ప్రతి వ్యక్తి గుడికి పోయి అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు తీసుకునే హక్కు ఆ దైవం మనకు కల్పించింది. అట్లాంటి హక్కును కూడా వీళ్ళు కాలరాజు చూస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందనే దానికి ఇదే నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ సమర్పించనున్న నేపథ్యంలో ఆర్ఎన్బి జంక్షన్ వద్ద నుంచి శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి మురళీనగర్ ఎన్జీఓస్ కాలనీ వద్దనున్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి వివిధ ప్రాంతాల మీదుగా వెళ్లి సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నేతలు, కేకే రాజు అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్లు, బైక్లతో యువత హోరెత్తించారు. ఒంటల నడక మధ్య ఉత్తర నియోజకవర్గ జనం కేకే రాజు నామినేషన్కు హాజరై తమ మద్దతును తెలియజేశారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాకు ఆశీస్సులు అందించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుచేతంటే ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నాకు అడుగడుగునా కూడా సహాయ సహకారాలు అందించి నాకు రాజకీయంగా పునర్జన్మ వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వంచి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తప్పకుండా ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరూ కూడా ఘన స్వాగతం పలకబోతున్నాం. ఎందుచేతంటే ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరను ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు కూడా హైదరాబాద్ అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా చలామణి అవుతూ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు 1994, 90ల ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూముల విలువ పెంపే లక్ష్యంగా 95లో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి 2004 వరకు కూడా ఈ హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం, ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ చేసే అభ్యర్థి యొక్క విజ్ఞత, విచక్షణ కోల్పోయే రోజు అతను మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎప్పటికైనా మేము ఎప్పుడైనా సరే ఓందాతో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎలాంటి యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేపాక అవాకులు చవాకులు మాడితే ప్రజలు మీకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ నామినేషన్ సందర్భంగా రింగ్ రోడ్లో జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రింగ్ రోడ్ నుంచి 4 రోడ్ల జంక్షన్ నుంచి నెహ్రూ చౌక్ జంక్షన్ మీదుగా గుండాల జంక్షన్ వద్ద గల ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జేసీ మేడిద జాహ్నకి నామినేషన్ పత్రం దాఖలు చేశారు. నామినేషన్కి తరలి వెళ్లే క్రమంలో నిర్వహించే ర్యాలీలో కొనతాల న్యాయకత్వం వర్ధిల్లాలి అంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ న్యాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ జబర్దస్త్ ఫేమ్ హైబర్ ఆది, రాపేటి అప్పారావు పాల్గొని వాహనంలో అందరికీ అభివాదం చేస్తూ మంచి జోష్ నింపారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే పీలా గోవింద, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, సీఎం రమేష్ తనయుడు రిత్విక్, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ, పెద్ద ఎత్తున 3 పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీలోకి చేరిన వారిని కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ తాను అనకాపల్లి వెళ్లిపోతున్నామని, కొన్ని పత్రికలు అవాస్తవాలు రాస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. గంటా అతని అనుచరులు మా నాయకులను పార్టీలోకి చేరాలని ఫోన్లు చేస్తూ వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు. భీమిలి అభివృద్ధికి సుమారు 2,500 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, అవే తమను గెలిపిస్తాయంటూ స్పష్టం చేశారు. నేను చావు కూడా భయపడే వ్యక్తిని కాదు. దేనికైనా సిద్ధం. నేను దేనికైనా సిద్ధం. గుర్తుపెట్టుకోండి. గంటా శ్రీనివాసరావు కానీ గంటా శ్రీనివాసరావు వెనకాల మనుషులు కానీ మీరు ధర్మంగా ఉంటే నేను ధర్మంగా ఉంటా, మీరు నీతిగా ఉంటే నేను నీతిగా ఉంటా, మీరు నీతి తప్పితే నేను కూడా తప్పుతాను. మీరు మంచిగా ఉంటే నేను చాలా మంచిగా ఉంటాను, మీరు దారి తప్పితే ఆ దారి మిమ్మల్ని నిలబెట్టడం నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఉన్న అవంతి శ్రీనివాసరావు గుర్తుపెట్టుకోండి. మీకు తప్పు టమారా గజకర్ర గోకర్ణ విజులనే కూడా నా దగ్గర పనికిరావు. నేను 13 తరగతి ఎక్కడంటే భీమిలో లేదు, అక్కడికి వెళ్ళిపోలేను. నేను అనుకుంటాను. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ కార్యక్రమంతో ఒక్కసారిగా పట్నం హోరెత్తించింది. నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాల నుంచి భారీ ఎత్తున 3 పార్టీల శ్రేణులు తరలి రావడంతో నర్సీపట్నం రోడ్లన్నీ కూటమి శ్రేణులతోనే నిండిపోయాయి. ఉదయం 9 గంటలకు అయ్యన్న పాత్రుడు తన ఇంటి వద్ద ర్యాలీగా బయలుదేరి 5 రోడ్ల జంక్షన్, కృష్ణా బజార్, అభిత్ సెంటర్ మీదుగా ఆర్డీఓ చేరుకున్నారు. అనంతరం అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే బోల ముత్యాలబాబ, మాజీ ఎమ్మెల్సీ పప్పల జలపతిరావుతో కలిసి నర్సీపట్నం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ హెచ్పి జయరాంకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ ర్యాలీ ఆద్యంతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సారథ్యాన్ని వహించారు. అనంతరం అయ్యన్న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలి అంటే ఈ సైకో జగన్ పోవాలి అని అన్నారు. ఈ ఎన్నికలు అయ్యన్న కోసం జరిగే ఎన్నికలు కాదని, భావితరాల భవిష్యత్తు కోసమని అందరూ ఆలోచించి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మళ్ళీ వారు ఉద్యోగస్తులు రావాలన్నా, వాళ్ళ ఆనందం చూడాలన్నా మరి మీరు అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో సమాజంలో ఎన్నో వర్గాలు ఉన్నాయి, అన్ని వర్గాలు నష్టపోయాయి. అన్ని వర్గాలకు కూడా మళ్ళీ సంతోషం చూడాలంటే మీరు అందరూ కూడా సైకిల్కే ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం మనం చేస్తాను. అంటే సోదరులారా, రేపు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుపై నాయపోయినా, అదే ఎంపీ క్యాండిడేట్గా బీజేపీ క్యాండిడేట్ మరి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపైన ఓటేసి ఇద్దరిని గెలిపించి మీ అందరికీ సేవ చేసే అదృష్టాన్ని మాకు కలిగించుకొని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఇక సెలవు తీసుకున్నాను. ఎన్నికల సమయానికి వస్తారు, ఎన్నికలు అయ్యాక 5 సంవత్సరాలు కనబడరు. అలాంటి వారిని ప్రజలు విశ్వసించారు అని పందలపాక సర్పంచ్ ధవల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆనందపురం మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భీమిలి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు స్థానిక సర్పంచ్లకు డబ్బాస చూపి ప్రలోభాలకి పాల్పడుతున్నారని, గంటాపైన సంచలన ఆరోపణలు చేశారు. డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిత్వం తనది కాదని, తనలాంటి వారికి వైసీపీలో ఒక ప్రత్యేకత స్థానం ఉందని, ప్రలోభాలకి లొంగమని తెలిపారు. పార్టీలో మారడం గంటాకు ఓ వ్యసనమని, అలానే అందరూ ఉంటారనుకోవడం ఓ భ్రమ అని, అది గంటా గుర్తెరగాలని హితవు పలికారు. మా ప్రత్యేకమైనటువంటి గంటా శ్రీనివాసరావు అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓడిపోయిన శాసనసభ్యుడు పీలా గోవింద సత్యనారాయణ మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన్ని తీసుకొచ్చి మాట్లాడతానని చెప్పి తీసుకొచ్చి పార్టీలో చైర్మన్ బలవంతం చేసి నానా యాగి చేశారు. ఫైనల్గా మీరు చెప్పింది ఏంటంటే మేమైతే పార్టీ మారము. అదే గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన మాట, నా దగ్గరికి ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వాలి కానీ నేను ఇక్కడికి వచ్చి నువ్వు జాయిన్ అవ్వలేదని అంటే నాకు చిన్నతనం కదా.
నేను జాయిన్ అవుతారంటేనే మీరు రావాలి, నేను జాయిన్ అవ్వనప్పుడు మీరు ఎందుకు రావాలి? ఆయన ఎక్కడో పిల్లగోని సత్యనారాయణకి భీమిలి కాన్స్టిట్యూన్సీ మన సంబంధం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఏదంటే వ్యాపార లావాదేవీలు ఉంటే ఆయన బయట చూసుకోవాలి, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయవలసిన అవసరం లేదు. నేను ఆ రోజు చెప్పిన కాబట్టి నాకు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఎవరైతే మా అవంతి గారు ఉన్నారో ఆయన వల్ల నాకు పార్టీలో కానీ లేదంటే నా తోటి సర్పంచులు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఒక బ్రాహ్మణుని గౌరవించి గుర్తించి ఈనాడు కూడా ఒక 10 మాట కూడా మాట్లాడలేదు. ఒక్క మాట కూడా ఏ రోజైనా పంతులు గారనే కానీ ఏకవచనంతో ఎవరో మాట్లాడలేదు. రేపు అదే పార్టీలోనే వెళ్తే ఇక్కడ ఆల్రెడీ ఒక సర్పంచ్ గెలిచి ఆయన దగ్గరికి వెళ్ళి సిక్యూరిటీ దాంట్లో వదిలేశాడు. రేపు నాకు అదే జరుగుతుందా? నేను అదే చెప్పాను, నేనైతే పార్టీ మాట్లాడండి, దయచేసి మీకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్లోనే మాట్లాడే పెడుతున్నారు. డబ్బులు ఏదంటే డబ్బు, పార్టీగా సర్పంచ్ మారితే డబ్బు 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 డబ్బు. ఆయన 50 లక్షలు కాదు, ₹1 కోటి, 50 కోట్లని అదే సీట్ నాకు ఇస్తే ఈయన పక్కకి వెళ్తే నేనే పోటీ చేసి అన్ని గెలిచేస్తాను. అవంతి గారు కానీ ఛాన్స్ ఇస్తే నా శిష్యుడు నుంచో పెడతానంటే 50 కోట్లు 100 కోట్లనే ఖర్చు పెట్టగలను. అది నా కెపాసిటీ. నేను 100 కోట్లైనా ఏమి కాదు ఖర్చు పెట్టగలను. ఒక పార్టీ అంటే ఒక తల్లి లాంటిది. ఆయన ఏనాడు కూడా ఇక్కడ ఉన్న సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఏ రోజు కూడా ఒక ఏకవచనంతో కానీ ఎవరి వ్యాపారాలు ఏంటి కానీ ఒక మంచి ఏంటి కానీ చెడ్డ ఏంటి కానీ అడగని వ్యక్తి. ఇవాళ అక్కడికి వెళ్తే కేడితే దేహి నడుకోవడానికి తప్పించి ఇంకో 2 అవకాశం లేదు. ఇక్కడ ఉన్న మన సర్పంచులు కార్యకర్తలు కూడా ఒకసారి గుర్తించుకోవాలి కూడా. డబ్బుకు అమ్ముడు పోతే మనం నిజంగా మనం మొత్తం వాళ్ళకి అమ్మిసుకున్నట్టే, మన సంవత్సరంతో అమ్ముకున్నట్టే. మన పార్టీ మన తల్లిదండ్రులు ఆడితే. నేను మొన్న కూడా క్లియర్గా చెప్పాను, సార్ నేను మీకు ఏనాడు కబురు పెట్టలేదు, నేను పార్టీ మారుతానని ఒక్కరోజు కూడా లేదు. మా ఓటు హక్కు వచ్చింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ వైసీపీ. మా బ్లడ్లోనే లేదు టీడీపీ, బ్లడ్లోనే లేదు టీడీపీ. దయచేసి మీకు వచ్చింది ఇన్ఫర్మేషన్. అసలు పీలా గోవింద్ నేను ఒకటే అడుగుతున్నా, పీలా గోవింద్ చెప్తున్నానికి భీమిలి కాన్స్టిట్యూన్సీలో హక్కు ఏంటి పార్టీ మారడానికి నేను అడుగుతున్నాను. యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే కనబాబు రాజు నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలో 4 మండలాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరాగా ఊరేగింపుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కోలాహలంగా నామినేషన్ వేశారు. కన్నబాబు రాజుతోని పాటు మరో 4గురికి నామినేషన్ కార్యాలయాలకు పోలీసులు అనుమతించారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ బిశెట్టి సత్యవతి, అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడెడ ప్రసాద్, 4 మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాజువాకలో వాతావరణం వేడెక్కుతోంది. ఆయా పార్టీలు బలాబలాలు నిరూపించుకుంటున్న తరుణంలో తెదేపా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తాజాగా గాజువాక 66, 67 వార్డులకు చెందిన వైకాపా మహిళా కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. పల్లా వెంటే ఉంటాము అంటూ పార్టీ కండువాలు వేసుకున్నారు. వీరందరినీ సాదరంగా ఆహ్వానించిన పల్లా మహిళా అభ్యున్నతకై తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. సూపర్ 6 పథకాలపైన విస్తృత ప్రచారం చేస్తున్నామంటూ తెలిపారు. పార్టీలో ప్రతి మహిళకు గౌరవం ఇచ్చేలా ముందుకు వెళ్తామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, ప్రసాదుల శ్రీనివాస్, గోమడ వాసు, సింగూరు ఆనంద్, ఎస్కే ఆశా పర్వీన్, కోరుకొండ పద్మ, సరోజిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మరి శ్రీమతి ఆశ వారు ఆధ్వర్యంలో మన ప్రభా గారు అలాగే వాళ్ళు మిత్ర బృందం అంతా గారు కలిపి ఈరోజు మరి పార్టీలోకి రావడం జరిగిందండి. వీళ్ళంతా ముఖ్యంగా 66, 67 వార్డుకు సంబంధించి ఇందిరా కాలనీ ఏరియాకు సంబంధించినటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వాళ్ళు ఇందులో చేరడం జరిగిందండి. వారికి అందరికీ కూడా స్వాగతం చెప్తూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వైసీపీ పాలన ఒక అరాచకాలు, అలాగే వారికి ఎవరికి కూడా సముచిత స్థానం ఇవ్వలేదు, వీళ్ళు ఎటువంటి ఉపయోగం కూడా వైసీపీతో లేదు వీళ్ళు అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరుగుతుందండి. వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తూ ఖచ్చితంగా ప్రజారంజకమైనటువంటి పాలన తెలుగుదేశంతోనే సాధ్యపడుతుందని కూడా విశ్వాసం వాళ్ళు ఉంది. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే సిద్ధాంతాలకు అనుగుణంగా మేము వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి మరొకమారు వాళ్ళకి తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఇందులో ముఖ్యంగా ఆశా గారికి, ప్రభావతి గారికి అందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్రాస్ భారీ ర్యాలీతో అశేష జనవాహిని నడుమ అభిమానులు, మద్దతుదారులు, కార్యకర్తలతో పెందుర్తి
ఎంఆర్ఓ ఆఫీస్కి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేము చేసిన అభివృద్ధి సంక్షేమం చూసే మాకు ఓటు వేయాలి అంటూ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం మాది అని అన్నారు. నేను పుట్టి పెరిగింది ఈ నియోజకవర్గంలో అని, నా కడ వరకు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ రెండోసారి కూడా పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ పెందుర్తిలో నామినేషన్ వేయడం కూడా జరిగింది. మరి రెండోసారి కూడా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ 5 సంవత్సరాల్లోని కూడా మరి కరోనాకు సంబంధించి 2 సంవత్సరాలు మనం తీసేస్తే కేవలం 3 సంవత్సరాలని అని చెప్పుకోవాలి. ఈ 3 సంవత్సరాలని కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా అభివృద్ధిలో కూడా సమానమైనటువంటి వాటా ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో మేము అభివృద్ధి చేయగలిగామనేటువంటిది కూడా ఇవాళ నేరుగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ మేము చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన ఆశీస్సులతో మేము చేసినటువంటి అభివృద్ధి ఇవాళ మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తుంది అని చెప్పి, శ్రీరామ రక్షగా ఉంటాయని చెప్పి ఇవాళ మేమందరం కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఈ ప్రజలందరూ ఆశీస్సులు కూడా మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఇచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి గాజ్వాక అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లుగా సిపిఎం నేత మరదన్న జగ్గునాయుడు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు వ్యాపార వాణిజ్య పరంగా అభివృద్ధి చెందిన గాజ్వాకలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తను గెలిపించాలని కోరారు. ఉక్కు పరిరక్షణ, భూ సమస్య, నిర్వాసితులకు ఉపాధి, డిగ్రీ కళాశాల ఏర్పాట్లు చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. వైసీపీ పాలనలో గాజ్వాక ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఇండియా కూటమి అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తే ప్రజల సమస్యల దశలవారీగా పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గంగారావు, నేతలు ఎన్ రామారావు, ఎం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థిగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. ఓటర్ మహాశయులంతా సుత్తి కొడవలి నక్షత్ర గుర్తు మీద ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పంపించాలని, పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి సత్యారెడ్డి గారికి హస్తం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేపు ఉదయం 9 గంటలకు కొత్తవాక జంక్షన్ నుండి పాతగాజువాక జంక్షన్ వరకు ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ నిర్వహించి గాజువాక ఎంఆర్ ఆఫీసులో నామినేషన్ వేయడం జరుగుతుంది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సభ్యులు, గాజువాక ప్రజానీకం, శ్రేయోభిలాషుల అభిమానులంతా కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలోనూ ర్యాలీ సభలోనూ పాల్గొని వీటిని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇండియా కూటమి సిపిఎం పార్టీ అభ్యర్థి ఎం జగ్గునాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఆయన 40 సంవత్సరాల నుండి కార్మిక వర్గం కోసం ఆయన జీవితం త్యాగం పనిచేస్తున్నారు. అలాగే మొత్తం ఆయన మొత్తం ఈ కార్మిక వర్గంలో కార్మిక చట్టాల కోసం కానీ, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం కానీ, స్టీల్ ప్లాంట్ పేరుగా వ్యతిరేకం కానీ, అలాగే డంపింగ్ యాక్ట్, అలాగే ఏదైతే ఉందో ఈ గంగవార్ పోర్ట్ పొల్యూషన్, ఈ సమస్యల అన్యాయం మీద పోరాటం చేస్తున్నాం. ఆ వ్యక్తికి ఓటేసి గెలిపించాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా గాజువాకలో అభివృద్ధి లేదు, అలాగే సమస్య పరిష్కారం చేయట్లేదు. 15 సంవత్సరాల నుంచి గాజువాకలో ఏ అభివృద్ధి అవ్వలేదు. 100కి 100% గాజువాక ఆదాయం వస్తుంది, 5% ఖర్చు పెడుతున్నారు. అలాగే గాజువాకలో కనీసం డిగ్రీ కళాశాల లేదు. విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు నామినేషన్ కార్యక్రమంతో ఒక్కసారిగా నియోజకవర్గం హోరెత్తించింది. నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున 3 పార్టీల శ్రేణులు తరలిరావడంతో రోడ్లన్నీ కూటమి శ్రేణులతోనే నిండిపోయాయి. వెలగపూడి రామకృష్ణ బాబు తన ఇంటి వద్ద ర్యాలీగా బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. వెలగపూడి నామినేషన్ సందర్భంగా భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అట్టహాసంగా వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్. ఒంటెల నడక మధ్య పోటెత్తిన జనం, హాజరైన వైసీపీ పెద్దలు. అధికారంలోకి రాగానే మహిళా అభ్యున్నతికి ప్రాధాన్యత. టీడీపీలోకి మహిళా కార్యకర్తలను సాదరంగా ఆహ్వానించిన గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. నూకాలమ్మ గుడికి తాళాలు వేసి ఇబ్బందులకు గురి చేశారు అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆరోపణ. అయ్యన నామినేషన్తో హోరెత్తించిన నర్సీపట్నం, భారీగా తరలివచ్చిన ఎన్డీఏ కూటమి శ్రేణులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.